అధికార దర్పం ఒంటి కంటే దురద లాంటిది, బురద లాంటిది. కడుక్కుంటే బురద పోతుందేమో కానీ దురద మాత్రం కంటిన్యూ అవుతుంది. పదవి, దానికి తగ్గ ప్రోటోకాల్ లేకుంటే అస్సలు ఉండలేరు కొందరు నేతలు. అప్పట్లో అమాత్యుడి ఓ రేంజ్లో ఆ జిల్లా రాజకీయాలను శాసించిన ఆ సీనియర్ నాయకుడి పరిస్థితి అలానే ఉందట. అర్జెంట్గా ఓ పోస్ట్ కొట్టేయాలని ఉవ్వుళ్ళురుతున్నారట. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకా తాపత్రయం? పల్లెకు పొలిటికల్ పార్ట్లు పదవి కోసం పాకులాడుతున్నారా? కోడలు ఎమ్మెల్యే అయినా పెత్తనం ఆయనదేనా? పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడింది. గత ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో అయ్యా బాబు, నా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి టికెట్ అవకాశం ఇవ్వనట్టు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డికే టికెట్ దక్కింది. అదృష్టం కలిసి వచ్చిందో లేక కూటమి గాలి వీచిందో తెలియదు కానీ తొలి ప్రయత్నంలోనే పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఇలాఖాలో తన తడాఖా చూపించడం మొదలుపెట్టారు ఈ మాజీ మంత్రి. ఎమ్మెల్యేగా కోడల సింధూరేపై కనిపిస్తున్న పెత్తనమంతా ఈ పెద్దయిందే అన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోడలు పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ దర్శనమిస్తున్న రఘునాథ్ రెడ్డి ఆ విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కోడలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గతంలో తను పదవి అనుభవించిన ఫీల్ రావట్లేదట ఈ సీనియర్ నేతకు. అప్పట్లో మంత్రిగా ఆ దర్జాయే వేరుగా ఉండేదని, ఇప్పుడది మిస్ అవుతుందని బాధపడుతున్నారట ఈ ఎమ్మెల్యే గారి మామ. అందుకే అర్జెంట్ గా ఓ పదవిని దక్కించుకోవాలని ఉబ్బిళ్ళూరుతున్నారట. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే అసలే తనకు టికెట్ నిరాకరించిన హైకమాండ్ ను పదవి అడిగితే ఏమంటుందో అన్న టెన్షన్ పట్టుకుందంట ఈ సీనియర్ నేతకు. అందుకే హైకమాండ్ కు పెద్దగా ఇబ్బంది కలగని విధంగా ప్లాన్ చేస్తున్నారట. పెద్దగా పోటీ లేని ఓ పోస్ట్ ను ఆయనే ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం స్థానిక నేతల మధ్య రేస్ కొనసాగుతున్న వేళ పల్లె రఘునాథ్ రెడ్డి తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సింధూరారెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షమవుతూ ప్రతిపక్షాల విమర్శలకు కారణమవడమే కాదు, దానివల్ల పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఈ మాజీ మంత్రి ఎలాగైనా సరే ఓ నామినేటెడ్ పదవి దక్కించుకోగలిగితే అందరి నోళ్లు మూయించవచ్చని లెక్కలేసుకుంటున్నారట. అందుకే పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిపై గంపెడ ఆశలు పెట్టుకున్నారట. గతంలో పదవులు అనుభవించిన వారికి ఆ దర్పాన్ని కొనసాగించాలి అనే ఆసక్తి ఉండడం సహజమే. కానీ ఇంట్లో ఎమ్మెల్యే పదవిని పెట్టుకుని ఈ మాజీ మంత్రి ఎందుకిలా మరో పోస్ట్ కోసం పాకులాడుతున్నారు అన్నదే ఆసక్తి రేపుతోంది. పదవి కోసం పల్లె పాకులాడుతుండడంలో అర్థం లేకపోలేదంటున్నారు ఆయన సన్నిహితులు. పుట్టపర్తికి వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇలా పెద్ద పెద్ద నేతలే మహాసమాధి దర్శనం కోసం వస్తుంటారు. అలాంటి సందర్భంలో వారికి స్వాగతం పలికేందుకు, సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్దామంటే రఘునాథ్ రెడ్డికి ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయట. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా ఏదో ఒక ప్రభుత్వ పదవి ఉండాలి. దీంతో కనీసం పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అయినా అన్నింటా తాను హడావిడి చేయొచ్చు అన్నది ఈ పెద్దయిన ఆలోచనగా తెలుస్తోంది. గతంలో మాదిరి కాకుండా పుట్టపర్తి నియోజకవర్గం అంతా ఈ అథారిటీ విస్తరించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో పలువురు మాజీ మంత్రులకు అవకాశం దక్కింది. దీంతో తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారంట పల్లె రఘునాథ్ రెడ్డి. కోడల్ ఎమ్మెల్యేతో కలిసి అమరావతి వెళ్తున్న రఘునాథ్ రెడ్డి చిన్న బాస్ లోకేష్ ను కలుస్తున్నారట. పెద్ద బాస్ ను ప్రసన్నం చేసుకుంటున్నారట. తనను కన్సిడర్ చేయాలని కోరుతున్నారట. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు కూడా కుటుంబానికే ఇస్తారా అంటూ లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరి పల్లె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.